Good morning to all the students. So today is also the pathology topic in PPG, that is genetics. In genetics, in fourth chapter, Huntington's disease. So Huntington disease ante edo TikTok laga undi kada, TikTok laga. So that is also a one type of gene disorder. So this is we have seen recessive, it is dominant. So what is, we'll see autosomal dominant disorder. So ఏంటి చూద్దాం ఒక దాని తర్వాత ఒకటి. సో George Huntington first, George Huntington was first described the disorder in 1872. So 1872లో జార్జ్ హంటింగ్టన్ అనే అతను డిస్క్రైబ్ చేశారు. సో హీ హ్యాస్ డిస్క్రైబ్డ్ అండ్ హీ హ్యాస్ సీన్ ద మ్యుటేషన్స్ అన్నీ చూసినందుకు, సో ఆయన పేరుతోనే కండిషన్ హ్యాస్ బీన్ డన్. సో దట్ ఈస్ బీన్ హంటింగ్టన్స్ డిజార్డర్ ఆర్ డిసీజ్. సో ఇదేంటి చెప్పాను కదా, ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నప్పుడు రెసెసివ్ చూసాము, ఆటోజోమల్ రెసెసివ్ డిసీజ్ చూసాము. సో వీఆర్ గోయింగ్ టు సీ ద ఆటోజోమల్ dominant disease. So and then this Huntington's disease is due to because of the mutation of the HT gene. So enti mutation of the Huntington's gene, and all human beings will have. So all human beings will be having this gene, that is a HT gene, that will which codes for, it will code for the protein Huntington's. So for what it will coding the protein, it will code for the protein Huntington a gene అనేది. And then HT gene contains, so మనకి HT gene ఏముంటుంది, HT gene contains 6 to 35 copies. This is the normal range. So the 6 to 35 copies of trinucleotide CAG repeats. సో మనకి డిఎన్ఏ మీద మనకు కొన్ని CAG అలా కోడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కీ కోడ్స్ అనేవి ఎక్కువసార్లు రిపీట్స్ వస్తుంటాయి ఆ ట్రైన్యూక్లియో. సో ఎక్కువ రిపీట్స్ ఉంటాయి. అదే 6 to 35 కాపీస్ ఉంటుంది. ఆ 6 to 35 కాపీస్ కన్నా ఎక్స్టెండ్ అయితే, దట్ ఈస్ 36 to 120 అట్లా ఎక్స్టెండ్ అవుతే it may leads to the mutations that may causes this disease. There is a thing. And then this disease progresses. As this disease progresses, it may leading to death within 15 years after the onset of the symptoms. So I had seen in the net that one of the famous singers in US, something ఆ పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. సో వాళ్ళు కూడా ఒక 15 years అలా ఉండి హ్యాడ్ బీన్ gone through 2003లో కూడా చనిపోయారు. So that is the thing. Mainly what is this? HT gene is due because of mutation of the HT gene. So HT gene containing 6 to 35 copies of the trinucleotide CAG repeats. CAG repeats అంటే CAGs అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, కింద కోడ్ అవుతుంది. సో మనకి డిఎన్ఏకి కింద ఇట్ విల్ బి కోడింగ్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ద డిసీజ్, యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్ విత్ డెత్, సో ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇట్ విల్ లీడ్ టు ద 15 years. And then definitionలోకి వెళ్తే, ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్ క్యారెక్టరైజ్డ్ క్లినికలీ బై ప్రోగ్రెసివ్ కోరిఫార్మ్ మూమెంట్స్. సో వాట్ ఈస్ ద కోరిఫార్మ్ మూమెంట్స్ ఇప్పుడు చూద్దాము. అండ్ రిజిడిటీ అండ్ డిమెన్షియా. సో ఈ కోరిఫార్మ్ మూమెంట్స్ అండ్ రిజిడిటీ, డిమెన్షియా అనేది ఉంటుంది క్యారెక్టరైజ్డ్ బై దీస్ థింగ్స్. ఆటోజోమల్ డామినెంట్, క్లినికల్లీ క్యారెక్టరైజ్ బై కోరిఫార్మ్ మూమెంట్స్ అండ్ దెన్ రిజిడిటీ, డిమెన్షియా. వీళ్ళకి ఏంటంటే జర్కీ మూమెంట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ద పార్ట్స్లో. ఇది ఎందుకంటే నర్వ్ సెల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. బేసల్ గ్యాంగ్లియన్ దగ్గర బేసల్ గ్యాంగ్లియన్ మీకు ఐడియా ఉంది కదా. సో అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ మే లాటర్ డెవలప్డ్. సో ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళు లాటర్ డెవలపింగ్ పార్కిన్సోనిజం విత్ రిజిడిటీ. సో పార్కిన్సోనిజంతో పాటు రిజిడిటీ అని ఉంటుంది. అండ్ దెన్ వెన్ ద లెంత్ ఆఫ్, సో మనం ప్రీవియస్గా చెప్పాను కదా నేను, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్స్ టు ఎక్సీడ్స్, అది ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుంటుందో 36 to 120 times దాన్ ద నార్మల్ రేంజ్, ఇట్ ప్రొడ్యూసెస్ అన్ ఆల్టర్డ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్లా ఎక్సీడ్ అవడం వల్ల ఒక ఆల్టర్డ్
ఆల్టర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ప్రోటీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు ద మ్యుటేటెడ్ హంటింగ్ ప్రోటీన్. సో దాన్ని ఏమంటారంటే MHTT అనేది వస్తుంటుంది అనమాట. సో రిపీట్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ ఆ ప్రోటీన్ అనేది ఆల్టర్ అవుతుంటాయి. సో దిస్ ఇస్ ద థింగ్. వెన్ ఇట్ లెంత్ హ్యాస్ బీన్ ఎక్సీడెడ్ about from the normal range, it produces the altered form of the proteins. సో ప్రతిదానికి మనకి ప్రోటీన్స్ కొట్టుంటాయని చెప్పాం కదా, అట్లా ఆల్టర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ప్రోటీన్స్ అయినప్పుడు మ్యుటేషన్ జరుగుతుంది. మ్యుటేషన్ జరిగినప్పుడు మ్యుటెంట్ హంటింగ్ ప్రోటీన్ అని అంటారు. సో దట్ ఇస్ ద థింగ్. యాజ్ ద జీన్ ఈజ్ పాస్డ్ ఆన్, సో యాజ్ ద జీన్ అనేది పాస్ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవుతూ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ రిపీట్స్ టు గెట్ లార్జర్. సో దీనిలో ఏంటంటే ఎంత రిపీట్ అవుతూ ఉంటుందో అంత లార్జర్ అయిపోయి ఆ డిసీజ్ సివియారిటీ ఆన్సెట్ అని మొత్తం ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ CAG అంత ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో జనరల్గా ఇది సివియారిటీ ఆఫ్ ద డిసీజు అండ్ ఏజ్ ఆన్ ఆన్సెట్ ఆఫ్ ద డిసీజ్ ఎలా ఉంటుందంటే నంబర్ ఆఫ్ రిపీట్స్. సో ఈ నంబర్ ఆఫ్ రిపీట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది. అట్ ఎర్లీ ఏజెస్లోనే ఉంటుంది అనమాట. దేర్ ఫోర్ యాజ్ ద డిసీజ్ ఇస్ పాస్డ్, సో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, జనరేషన్ టు జనరేషన్ పాస్ అనేది నంబర్ ఆఫ్ ఆ వాళ్ళలో కూడా రిపీట్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండాలి, అదొకటి. దేర్ ఫోర్ యాజ్ ద డిసీజ్ ఇస్ పాస్డ్ అలాంగ్ ఇన్ ఫ్యామిలీస్ ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ యంగర్ ఏజెస్. సో అదే ఇంకా డిసీజ్ పాస్ అయ్యే కొద్దీ ఎక్కువ ఉండేవాళ్ళ కొద్దీ ఇంకా యంగ్ వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది యంగర్. సో pathogenesis is the HTT protein interacts with several other proteins. సో ఈ HTT ప్రోటీన్స్ అనేది చెప్పాను కదా, అది రిపీట్ అయ్యే కొద్దీ ఎక్కువ ప్రోటీన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయినప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. మల్టిప్లికేషన్ అయిపోయిన బయాలజికల్ ఫంక్షన్స్ విల్ బి డిస్టర్బ్డ్. సో అయినప్పుడు మ్యుటెంట్ ప్రోటీన్ అనేది డెవలప్ అవుతుంది. సో మ్యుటెంట్ ప్రోటీన్ ఉన్నప్పుడు ఇట్ మే లీడ్స్ టు ద టాక్సిక్స్. సో మెయిన్లీ నర్వ్ సెల్స్ అని చెప్పాను కదా, కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్లో ఆ సెల్స్లో ఏమవుతుందంటే టాక్సిసిటీ అనేది పెరిగిపోతుంది. సో వెన్ ద టాక్సిసిటీ విల్ బీ ఇంక్రీజ్డ్, దానివల్ల సమ్ బ్రెయిన్ డ్యామేజెస్ విల్ అక్కర్. సో మన క్లినికల్గా ఎట్లా రిప్రజెంట్ అవుతుందో విల్ సీ. సో క్లినికల్గా విల్ హ్యావింగ్ డిమెన్షియా, అడిక్షన్, డిప్రెషన్, సైకోసిస్ అండ్ సమ్ వెయిట్ లాస్ సిమ్టమ్స్, సైకాట్రిక్ సిమ్టమ్. కొన్ని దాంట్లో సైకాట్రిక్ సిమ్టమ్స్లో ఇవే డిప్రెషన్, అడిక్షన్, సైకోసిస్, డిమెన్షియా ఆర్ విత్ కాంబినేషన్ ఆఫ్ ది అన్నిటితో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. దెర్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ హంటింగ్టన్స్ డిసీజ్. సో ఈ ఫార్మ్స్ ఆఫ్ ద హంటింగ్టన్స్ డిసీజ్ ఏంటంటే 2 ఫార్మ్స్, అడల్ట్ ఆన్సెట్ హంటింగ్టన్స్ డిసీజ్ అండ్ ఎర్లీ ఆన్సెట్ హంటింగ్టన్స్ డిసీజ్. సో ఇది చెప్పాం కదా, అకార్డింగ్ టు ద జీన్ దాని అదే నంబర్ ఆఫ్ రిపీట్స్ ప్రకారము అర్లీగానే రావచ్చు, ఆన్సెట్లో రావచ్చు, లేదంటే అడల్ట్లో అన్న రావచ్చు. దట్ డిపెండ్స్. సో దట్ ద థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. దీస్ ఆర్ 2 ఫార్మ్స్. సో యుల్ సీ ద పిక్చర్. సో హౌ దే ఆర్ మూమెంట్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళకు, దే కెనాట్ ఏబుల్ టు మూవ్ ప్రాపర్లీ అండ్ రిజిడిటీ, నెక్ రిజిడిటీ అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. And then chorea. So choreiform of the movements, how they are having this fingers explanation. So choreiform of the movements. So this is the thing. So it is a very chinna topic. Mainly HTT gene mutation వల్ల వస్తుంది ఇది హంటింగ్టన్స్ డిసీజ్ అనేది. సో CG రిపీట్స్, ట్రైన్యూక్లియోటైడ్ CAG రిపీట్స్ వల్ల ఉంటుంది. సో దిస్ ఇస్ ఇట్ ఈజ్ మెయిన్లీ ఆటోజోమల్ డామినెంట్. సో మీరు హంటింగ్టన్స్ అంటే ఏంటి అంటే మీకు మెయిన్గా గుర్తు రావాల్సి ఇట్ ఈస్ ఆటోజోమల్ డామినెంట్ అని చెప్పాలి. సో కొరిఫార్మ్ మూమెంట్స్ ఉంటాయి అని చెప్పాలి. సో దీనికి MHTT అంటే ఏంటి, మ్యుటెంట్ హంటింగ్టన్స్ ప్రోటీన్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఇంగ్లాండ్. సో ఎండ్ ఆఫ్ దిస్ మై టాపిక్. With this is a very small topic and 10 minutes topic. So this